పూర్వం ప్రభుత్వం సంవత్సరం అయింది కదా వచ్చి, ఎలా ఉందండి పాలన? బాగానే ఉంటుంది. అయితే ఏంటంటే వాళ్ళు మన గవర్నమెంట్ వాళ్ళ వైసీపీ గవర్నమెంట్ 15,000 ఇస్తాను 15,000 ఇస్తాను అన్నదాన్ని 13,000 ఇచ్చారు అని చెప్పాము. అదే అదే ప్రకారంగా 13,000 ఈ సంవత్సరం 13,000 వేసినా రాబోయే సంవత్సరాల్లో 15,000 కనెక్ట్ చేసేయాలి. ఎందుకంటే మళ్ళీ ఆ గవర్నమెంట్కి ఛాన్స్ ఇవ్వకూడదు. ఆ గవర్నమెంట్ అనేదాన్ని భూస్థాపితం చేసేయాలి. బియ్యం ఇప్పుడు బియ్యం షాపులు తీస్తారు కదా, తీసేసిన దాన్ని ఏంటంటే అది తీసేయడం వల్ల కొంతమందికి ఏమో ఇబ్బంది ఉండదు, కొంతమందికి సేపు. ఎందుకంటే ఏదో టైంలో వెళ్ళి పని చేసుకుని వచ్చి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. బాగుంది. అయితే ఏంటంటే కొంతమందికి రేషన్ షాపులు పెంచితే దూరంగా ఉన్న వాళ్ళు కొంచెం దగ్గర అవుతాయి. దగ్గర అయినప్పుడు కొంచెం వాళ్ళు కూడా పర్లేదు అవి వ్యాన్లు తీసేసినా కానీ మనకు కొంచెం అందుబాటులో ఉన్నాయి, మనం ఏదో టైంలో తెచ్చుకోవచ్చు అన్న ఒక ఫీలింగ్ వాళ్ళకుంటుంది. అంటే ఇప్పుడు వ్యాన్లు ఉండడం వల్ల ఏ టైంకి వస్తుందో కూడా తెలిసేది కాదు అనేవారు కదా. పొద్దుట వచ్చేవారు వాళ్ళు, పొద్దుట వచ్చేవారు. వచ్చేస్తే ఏంటంటే పనిలోకి వెళ్ళడానికి ఇబ్బంది. ఇంటికాడ ఉన్న ఏ పని లేని వాళ్ళు వాళ్ళకి తప్ప మనకి ఎవరికే పనిలోకి వెళ్ళే వాళ్ళకి అది ఇది కాదు. మధ్యాహ్నం నుంచి ఇవ్వండిరా బాబు అంటే మేము పొద్దున్నే చెప్తాం, మేము మధ్యాహ్నం నుంచి ఇవ్వం అని కానగా చెప్పారు. కొన్ని ఊళ్ళో అయితే ఒక వీధిలోని ఇవాళ వస్తే మళ్ళీ 4 రోజులకు వెళ్ళి మళ్ళీ ఆ వీధిలోని మళ్ళీ రెండోసారి వెళ్ళేవారు. అలాగా కొన్ని చోట్ల లేవు. ఇప్పుడు జవరపల్లి అన్నారు, జవరపల్లి అలా మధ్యాహ్నం నుంచి వెళ్ళేవారు కాదు, బయట ఊళ్ళో వెళ్ళేవారు. అలా అలాంటి కాడ వాళ్ళు సేవ్ అయ్యారు. అందుకుని వీళ్ళు తీసేశారు. కాబట్టి ఏంటంటే కొద్దిగా రేషన్ షాపులు కొద్దిగా ఇబ్బందిగా ఉన్నా కాడ ఇస్తే పెద్ద ఊళ్ళో అప్పుడు వాళ్ళు కొద్దిగా దగ్గర అవుతుంది. వాళ్ళు కొంచెం మన గవర్నమెంట్ పర్లేదు బాగానే చేస్తుందని ఒక ఫీలింగ్ వస్తుంది. మీకు పని అండి తల్లిదండ్రులు, మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారా? లేదండి. మా బాబు చదువుకుంది కానీ ఇంతవరకు చదువుకున్నప్పుడు అలాగా సంవత్సరం వెనక్కి ఎట్టేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక సంవత్సరం యాతన టైంకి ఈ పిల్ల మానేయడంలో ఇంటర్మీడియట్ ఇది 10th అయిపోయింది, ఇంకా రాలే. ఇంటర్మీడియట్కి వెళ్తే వచ్చిన ఈ టైము లేట్ చేసేయడం వల్ల వాళ్ళ అంటే మీరు చెప్పింది బాగానే ఉంది. ఇంకేమైనా ఉన్నాయండి? అంటే బాగా చేసినవి ఏమైనా ఉన్నాయంటారా ఈ గవర్నమెంట్ చేయడం అంటే తెలుగుదేశం గవర్నమెంట్ అనేది ఎప్పుడు మంచిగా చేద్ది రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఉన్నాయన్నీ పడగొట్టుకుంటా పోయాడు కదా. ఏమన్నా కట్టినా అవి పడగొట్టేసాడు. ఆ ప్రజావేదికను పూర్తిచేసాడు. ఎవరిదే వాళ్ళ నాన్న కట్టించిందా, వాళ్ళ సొంతదా కట్టించేసి డబ్బు అంతా వేస్ట్ చేసాడు. ప్రజలదే కదా. మరి ప్రజలకి సమాధానం చెప్పాడా? దీని వల్ల ఇంత నష్టం, అందుకు నేను పూర్తి చేస్తున్నాను అని ఎప్పుడన్నా చెప్పాడా? అదేంటిది రిషికొండ ప్యాలెస్ కట్టించేసాడు, అది పలానా దానికి కట్టాము అని. వాళ్ళు ఒకడేమో ప్రజల కోసం కడుతున్నారు, లేకపోతే టూరిజానికి కడుతున్నారని ఒకడు, కానీ అసలు అసెంబ్లీలో దీన్ని పలానా దానికి కడుతున్నాం అని ఏనాడని చెప్పారా? చెప్పలే. ఎందుకంటే ఆయన వినియోగించుకోవడానికి, వాళ్ళ సొంతానికి వినియోగించుకోవడానికే చేసింది అది. అలాగే మనకు ఈ తెలుగుదేశం గవర్నమెంట్ అలా చేయదు. ఏది చేసినా ఇది ప్రజలకి ఉపయోగపడేది, దీన్ని ఇలా కడుతున్నాం అని ముందుగా ప్రజలకే వివరించేయాలి. వివరించేసినప్పుడు ప్రజాభిప్రాయం తెలుసుకుని ఏది చేసినా ముందుకెళ్ళాలి. డెవలప్మెంట్ ఎక్కువ చేయడం బాగుంటుంది. డబ్బులు ఇవ్వడం కరెక్ట్ కాదు. ఏంటంటే అలవాటు అయిపోయింది, అలవాటు చేస్తారు జనాలు. దానికి అలవాటు పడిపోయి ఇక ఎవరు ఇస్తే ఏంటి? ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఎవరు ఇచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డి గారు బాబు సొమ్మేం కాదు అది ఇచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మన కూటమి ప్రభుత్వం ఇస్తుంది. మన కూటమి ప్రభుత్వం కాదు, మన దగ్గర తీసుకుని మళ్ళీ వీళ్ళకి వేయడం తప్ప ఏం కాదు. ఇందుకే మన డబ్బు మనకే ఎట్టడమే లెక్క. అయితే ఏంటంటే అది జనం తెలుసుకోరు. అందుకే మన డబ్బు అది అన్నది తెలదు, మనకి ఇచ్చేసారా లేదా అని. ఎలాగా ఇక జగన్మోహన్ రెడ్డి ఎలాగా అలవాటు చేశాడు కాబట్టి దాన్ని ప్రజల డబ్బే కాబట్టి ప్రజల డబ్బుకే అలాగా దాన్ని కంటిన్యూ చేసుకుంటా జగన్మోహన్ రెడ్డిని రాకుండా చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ టైం వచ్చే అవకాశం ఉంటుంది అంటారా? సేమ్ ఉంటుంది. ఎలాగంటే ఈ కంటిన్యూ చేయాలి. ఈ కంటిన్యూ చేస్తేనే జగన్మోహన్ రెడ్డికి ఛాన్స్ ఉండదు, కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది కంటిన్యూ చేసేస్తేనే జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఉండదు. ఇక జీవితంలో జగన్మోహన్ రెడ్డి బతుకున్నంత వరకు కూడా ఉండదు. అప్పు చేసైనా సరే గవర్నమెంట్ ని నిలబెట్టేయాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారు అప్పు చేసినా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలిగే
పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోదీ గారు కానీ నిలబెడతారు. చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లు వేయడం జరుగుతుంది పంచాయతీరాజ్కి సంబంధించి. ఇక్కడ ఏమన్నా పడినాయండి రోడ్లు, కొత్త కొత్త రోడ్లు ఏమన్నా ఈ గవర్నమెంట్ లో? మనకని ఇక్కడ జరుగుతాయని అవసరమైన చోట అవసరమైన చోట్ల జరుగుతున్నాయి. నేను టీడీపీ కార్యకర్తనే. అయితే మనం టీడీపీ కార్యకర్తని మనం గురించి మనం గొప్ప చెప్పుకోవడం కాదు, ఉన్నది చెప్తే. ప్రజలకు సంబంధించింది ఒక ఏ ఊర్లో ఉన్న కార్యకర్తలు అయినా సరే, మెయిన్ కార్యకర్తలు ఉంటారు, వాళ్ళు ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు ఏ పెట్టినా వాటికి అమలు పరిచిన తర్వాత లబ్ధిదారులు ఇళ్ళకెళ్ళి మీకు ఈ పథకంలో ఇది వచ్చిందా లేదమ్మా, ఎప్పుడో సంవత్సరం అయిపోయాక వెళ్ళకూడదు, మీకు వచ్చిందా లేదనేది కాదు, ఎప్పటికప్పుడు ఏ పథకం అయినా సరే, ఏ పథకం అమలు చేస్తే ఆ పథకాన్ని ఎప్పటికప్పుడు వెళ్ళి ప్రజల లబ్ధిదారుల దగ్గరికి మీకు వచ్చినాయి లేదమ్మా, రాబోతే ఇదిగో మన గవర్నమెంట్ మళ్ళీ ఆప్షన్ ఇస్తుంది, మళ్ళీ పెట్టుకోండి అని వాళ్ళకి భరోసా ఇవ్వాలి. ఇప్పుడు ఆయనకి తెలియలేదండి. అదే అలా భరోసా ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా సర్లే పడమని ఇవాళ వాళ్ళగా అంటున్నారు కాబట్టి మళ్ళీ ఆప్షన్ ఉంది అంటున్నారు కాబట్టి పెట్టుకుని ఒక ధైర్యం ఉంటుంది, వాళ్ళకి లబ్ధి పొందుతారు. థ్యాంక్స్ అన్న. మొన్న ఒక ర్యాలీలో జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక ఆయన చనిపోయాడు. ఆ రోజు ప్లకార్డులు పెట్టుకుని వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రప్ప నరికేస్తామని చెప్పేసి అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ప్రతిపక్షాన్ని అలాగా నరికేస్తామని చంపేస్తామని చెప్పి పబ్లిక్ గా అలా పెట్టడం, ఆ ఫ్లెక్స్లు ప్లకార్డులు అన్ని పెట్టుకుని తిరగడం అది తప్పే. ఇక్కడ మన గోదావరి పుష్కరాలకే చంద్రబాబు నాయుడు చంపించేసాడు, చంద్రబాబు నాయుడే చంపేసాడు అని అన్నారు. మరి ఈయన పాదయాత్ర పెట్టుకుని ఈ ర్యాలీ పెట్టుకుని మనిషి చనిపోతేనే పక్కన పడేసేది వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళు ఏమన్నారు, అది కాదని వాళ్ళ ఫ్యామిలీ చేత కూడా అబద్ధం సాక్ష్యం చెప్పించే స్థాయికి వచ్చారు. ఆయన ఎవరో ఆయన ఏదో పేరు చెప్పారని ఏదో రెడ్డి అంట, ఆయన మీడియా అదేమన్నాడు సోషల్ మీడియాలోని, మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని ఫ్యాక్షనిజమా, మా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియని రౌడీయిజం అన్నారు. అంటే ఆ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంటే రౌడీయిజం ఫ్యాక్షనిజం అది. అందుకనే వాళ్ళు మా రఫా నరికేస్తాం అని ఎందుకన్నాను, జగన్మోహన్ రెడ్డి శాడిజం కాబట్టే ఇలా అలగనగలిగేది. ఆయన కూడా ప్రశ్నలు పెట్టినప్పుడు మంచిదే కదా అని చెప్పేసి అన్నారు. అదే మరి మంచిదంటే తన మనసుకి తన రౌడీయిజం ఫ్యాక్షనిజం, హత్యలు చేయడం, వాళ్ళ బాబాయిని చంపేయడం, రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అది ఎవరు చంపేశారు, మాకు దర్యాప్తు జరగాలి, మా నాన్నగారు ఎప్పుడు వెళ్ళి హెలికాప్టర్ ఎందుకు పేలిపోయింది అని దర్యాప్తు లేకుండానే సీఎం కోసం ఆయనే చంపించేసి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారిని చంపించేసి ఎవరో చంపించేసారు, సంతకాల సేకరణ తీసుకున్నాడు. అంటే వాళ్ళ నానుంటే ముఖ్యమంత్రి అవ్వడని, అందుకనే రాజశేఖర రెడ్డి గారిని చంపించేసాడు. తర్వాత ఆయన చంపించాడు ఎవరో వివేకానంద రెడ్డి గారిని. అలాగే రైతు బంధువు కూడా వేస్తున్నారు కదా, అది కూడా మోడీ గారు ఇచ్చే కిసాన్తో పాటు ఈ డబ్బులు కూడా యాడ్ చేసి అవి కూడా నెరవేరుస్తారని చెప్తున్నారు. అవి కూడా జరగాలని మేము కోరుకుంటాం. ఇప్పుడు గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ సంవత్సరం ఎలా ఉందంటారు? అంటే ఇంతకుముందు ప్రభుత్వం గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు మేము ప్రత్యేక హోదా ఇచ్చేస్తాము, లేకపోతే రెండవదేమో మేము ఏంటిది అమరావతి నిర్మించేస్తామని 3 రాజధానులు అతలాకుతలం చేసేసారు కదా, రాష్ట్ర ప్రజలందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసాడు. అతను ఏమి కూడా ఏది నెరవేర్చడు, ఎంత సోపు డబ్బులు వేయటమే. ప్రజలకి ఒక జాబు లేదు, ఏమీ లేదు. డిగ్రీలు చదివిన వాళ్ళు, బీటెక్లు చదివిన వాళ్ళు, బీడీలు చేసిన వాళ్ళు 5,000 రూపాయలు ఇచ్చి వాలంటరీ వ్యవస్థను చేసి వాలంటీర్ జాబులు ఇచ్చారు. ఇవాళ అదే వాలంటీర్లకి ఇక్కడ మా దేవరపల్లిలో కొంత కాన్సెన్స్లో ఇప్పుడు మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎక్కగానే ఏ డిఎస్సీ మీద సంతకం పెట్టారో ఆ సంతకం ప్రకారం ఇవాళ ఇక్కడ మా కాలనీల దగ్గర 4-5 జాబుకి ప్రిపేర్ అయిపోయినారు. ఆల్రెడీ మన డిఎస్సీ రాస్తారు, వాళ్ళకి ఒక్కొక్కరికి 78-80 మార్కులు వచ్చిన వాళ్ళు పీఈడీ కూడా సెలెక్ట్ అయ్యే అవకాశం ఉన్నాయి, ఖచ్చితంగా వాళ్ళకి జాబులు వస్తాయి. ఇప్పుడు ఇంతకు ముందు ప్రభుత్వంలో పథకాలన్నింటికి వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు అన్నప్పుడు. అవునండి. ఇప్పుడు ఈ గవర్నమెంట్కి వచ్చేసరికి కొంతమంది లీడర్ పేర్లు పెట్టారు. ఇప్పుడు గవర్నమెంట్ దాంట్లో వాళ్ళకి మధ్యాహ్న భోజనం పథకంలో డొక్కా సీతమ్మ గారి పేరు అవునండి అలా పెట్టుకుంటూ వచ్చారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే, లాస్ట్ టైం చంద్రబాబు గారు పెట్టినప్పుడు అన్నా క్యాంటీన్ అని ఇంటి నెంబర్ పేరును పెట్టి చేశారు. అయితే కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు కూడా కలిపి ఏ నాయకుల పేర్లు ఉండకూడదని కంపల్సరిగా డొక్కా సీతమ్మ గారని మధ్యాహ్న భోజనం మాణిక్యం గారు ఆవిడ పేరు పెట్టారు, డొక్కా సీతమ్మ గారిది. రెండోది పుస్తకాలు ఇచ్చేదాని మీద, స్కూల్ పిల్లలకి బ్యాగుల మీద కానీ, ఈ ముఖ్యమంత్రి ఫోటోలు కానీ అట్లాంటి అసలు ఏమీ లేకుండా
శుభ్రంగా ఓన్లీ ప్రభుత్వం ముద్రతో పాటు పుస్తకాల మీద కానీ బ్యాగులతో కానీ అలా వచ్చినాయండి. ఇప్పుడు ఇక్కడ ఈ గోపాలపురం నియోజకవర్గానికి వచ్చేసరికి ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా? మధ్యపాటి వెంకటేశ్వర పనితీరు చాలా బాగుందండి. ఎప్పటికప్పుడు కూడా ఊరిని పరిరక్షిస్తున్నాడు ఆయన. ఎక్కడైనా వాతావరణంలో వానలు వచ్చి ఏమైనా కాలనీలు మునిగిపోయినా కానీ 24 చెప్పిన గంటలు వచ్చి ఆయన వాలిపోతుండే ఇక్కడ. ఇప్పుడు మా దేవరపల్లి కొన్ని వాగులు అవి ఉన్నాయి, వాటిని కూడా కూటమి నాయకులు మొత్తం అందరూ కూడా పరిరక్షిస్తున్నారండి. ఇంతకు ముందు ఉన్న ఎమ్మెల్యే కన్నా ఈయన కొంచెం బాగా చురుగ్గా తిరుగుతున్నారని, అంటే ఉన్న సమస్యలు మన పార్టీ పరంగా కాకుండా ఏదైనా స్పీడప్ అవుతున్నాడు ఈయన. అంటే పార్టీలతో సంబంధం లేకుండా వాళ్ళు లేదు వెళ్ళదు అందరినీ కూడా సమానంగా చూస్తున్నాడు. నాకు ఓట్లు వేసిన వాళ్ళకే చేయాలి లేకపోతే ఓట్లు చేయకూడదు ఏం లేకుండా అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ వస్తున్నాడు. ఈ నెక్స్ట్ టర్మ్ లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఏమైనా ఉందంట? ఈ 4 సంవత్సరాలు ఏమైనా పార్టీకి అనుకున్నవి చేయలేకపోయినా వ్యతిరేకత వచ్చినా గానీ అంత వ్యతిరేకత రాదు. వీళ్ళ హామీలు మాక్సిమం చేసేస్తారు. ఒకవేళ చేస్తే వచ్చే అవకాశాలు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండవని నా నమ్మకం, నా వ్యక్తిగతంగా. ఇంకేనో ఒకవేళ ఈయన చేయకపోయి ఏమైనా ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత అనేది సాధారణంగా రాదు, రాకుండానే చేస్తున్నారు. ఒకవేళ ఏదైనా వస్తే చేయలేని చెప్పలే. ఈ మొత్తానికి చూసుకుంటే రాష్ట్రం మొత్తంలో ఎలా ఉందంటారు? ఈ 1 year అయితే పార్టీ మీద వ్యతిరేకత వచ్చినా చిన్న వ్యతిరేకత తప్పించి పెద్ద వ్యతిరేకత ఏమీ లేదు. మొన్నటిదాకా డబ్బులే లేదు, హామీ నెరవేర్చలేదు, సూపర్ 6 అది ఇది అన్నారు. ఈ మొన్న తల్లికి వందనం వేసిన తర్వాత ఎక్కడోళ్ళు అక్కడ సైలెన్స్ అయ్యారు. ముగ్గురు అన్నారు, ముగ్గురికి వేస్తారు. ఒక ఇంట్లో అయితే 5-6 కూడా పడిపోయినాయి డబ్బులు. మొత్తానికి అయితే బాగానే ఉంది, ప్రజెంట్ అయితే బాగానే ఉందండి. ఇప్పటికైతే పెద్ద వ్యతిరేకత కదా ఉంటాయి. ఏదో ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు ఏదో మాట అనకపోతే వాళ్ళు పొగుడుకోరు కదా, అలా ఆ అభిప్రాయాలు ఉంటాయి, అంత మించి ఏం కాదు. ప్రభుత్వం వచ్చింది కదా, బాగుందండి, అన్ని బాగానే ఉన్నాయి. రైట్నో బాత్రూమ్లు, డ్రైనేజీ, రోడ్లు ఇబ్బంది, మంచిలు ఇబ్బంది. మంచిలు ఇప్పుడే చేస్తున్నారు, ఇంకా లైన్ అవ్వలేదు. అదండి ఇబ్బంది మా కాలనీకి, ఈ కాలనీకి సంబంధించి. ఆ తర్వాత అన్ని కొంత ఇబ్బందిగానే ఉంది. నేనైతే సైకిల్ గట్ట తొక్కనండి, బండి మీద ముక్కలుగా తిరిగి ముగ్గు మీద తిరుగుతూ ఉంటాను. ఏం చేస్తారండి మీరు? అదే అండి ముక్కలు వేయండి, అది తీసుకుని ముగ్గు ఉంటారు కదా. ఓకేనా, అవునండి, అది మా ఇది. మరి గవర్నమెంట్ వచ్చాక ఎలా ఉంటుందండి? బాగానే ఉంటుందండి. ఈ సమస్యలు ఉన్నాయండి? అయితే సమస్యలు ఇయ్యానండి. గత ప్రభుత్వం మీద ఎలా ఉందండి? బాగుందండి ఇది. అంటే వర్షాలు వచ్చాక ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే ఏంటంటే రోడ్లు అసలు ఏది పోయలేదండి. 2 రోడ్లు పోసారండి ఇప్పటికి. తెలుగుదేశం టైంలో రోడ్డు వేసారండి, మొన్న వేసారు పరిపాలన రోడ్డు వేసారు, అంతేనండి. రాలేదండి అసలు. ఇగో వేస్తారంటున్నారు, ఈ వర్షాకాలం వెళ్ళాక, లేకపోతే ఈ మధ్యన మొదలెడతాను అంటున్నారు. ఆ రోడ్లు తెలిసినాయి అన్నారు, చేస్తలేదు. మరి అదండి జరిగేది. ఇంట్లో పిల్లలు ఉన్నారండి? మరి ఇంట్లో చిన్నపిల్లలు? చిన్నపిల్లలు మా మనవాళ్ళు ఉన్నారండి. తల్లి వందనం పడిందండి? పడిందండి. ఎంతమంది ఉన్నారండి? ఇద్దరిని, మా మనవాళ్ళని అయితే మొన్న వేసారండి, మనవరాల పడింది, మా మనవాళ్ళు ఇద్దరికే పడింది. ముగ్గురు ఎంతమంది? పెద్ద పిల్లకేమో 2 అబ్బాయిలండి, అలా పడింది. ఓకే, ఇద్దరికి పడిందండి? ఇద్దరికి పడిందండి. ఎంత పడిందండి ఇద్దరికి? 26 ఏళ్ళు వాళ్ళిద్దరు పడిందండి. చిన్న పిల్లకేమో 13 ఏళ్ళు. ముగ్గురికి పడిందండి. ఓకేనా, ఇక ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందండి? మధ్యపాటి వెంకటేశ్వర బాగుందండి. ఆయన ఏమైనా సమస్యలు ఉంటే ఏమైనా తీర్చుతున్నారు? రోడ్డు కాకుండా, అంటే రోడ్డు మీరు చెప్పారు కదా శాంక్షన్ అయింది అనేసి అన్నారు కదా, ఇది కాకుండా ఇంకేమైనా ఉంటే తీర్చుతున్నారా? ఏదైనా అడిగితే తీర్చుతున్నారండి. మొన్న వెళ్ళామండి, రోడ్ల గురించి అడిగితే ఈ సమస్య మాకు ఎక్కడ చెప్పలేదు, బాగానే చెప్పారన్నారు. ఆయనే చెప్పారండి, 6 రోడ్లు చల్సినాయని పోతారని చెప్పారండి ఆయన. ఓకేనా, ఈ వర్షాకాలం అదే వర్షాకాలంలో అది మధ్యలో పోతానంటున్నారు. వాళ్ళు ఎప్పటి పోయాలండి, వానలు వస్తున్నాయని ఆగిపోయిందండి. మొన్న మళ్ళీ వెళ్ళి అడిగామంటుండే, అడిగితే అదే సమస్య చెప్పారు. ఓకే, ఈ వర్షాకాలం ఇంతేనా, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? అదే కొంత మాకేమీ లేదండి, కోట దూరం అయిపోయిందండి కాలనీ నుంచి తెచ్చుకోవాలంటే. ఇక్కడ డీలర్ని ఎడితే బాగుంటదని మేము అందరం అడిగామండి, కాగితం కూడా ఇచ్చాం. దానికి ఏం సమాధానం చెప్పలేదండి. ఇంకా ఆయన దగ్గరికి ఇక్కడ మండలం కాడికి వెళ్ళామండి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. మండలం దగ్గర వెళ్ళారు. కోట గురించి అయితే మండలం కాడికి వెళ్ళామండి. మంచిల గురించి మంచిలు లైన్ అయిపోయిందండి, ఏ జాయింట్లు వదిలేస్తున్నాయి అయ్యి అంటున్నారు. ఇంకా మంచిలు ఇంకా లైన్ అవ్వలేదండి. మంచినీళ్ళు తాగడానికి ఇంటింటికి మంచిలు వస్తాయి అన్నారు. అది జరిగేదండి, అంతే అండి, అంతవరకు అండి. ఈ కోటకి కొంచెం కోట కొంత మా కాలనీ కాడ ఎడితే బాగుంటదని మేము అన్నామండి. అదేనండి, ఈ కాలనీకి సంబంధించి మొత్తం 300 చిల్లర ఉంటాయండి ఇళ్ళు. 300 ఇళ్ళు ఉంటాయి. ఇక్కడ కోట కావాలని కోరుకున్నాం. కోరుకుంటే దానికి ఏం చెప్పలేదండి, కాగితం పెట్టాం. పెట్టారండి అక్కడ, కాగితం పెడితే ఏం సమస్య చెప్పలేదండి.
మేము చెప్పేది ఏమైనా పైకి కాగితం పంపుతా ఉన్నారు అంతే. అదండి అదొకటి రేషన్ ఒకటి రోడ్లతో సమస్య ఉంది. అవునండి. తర్వాత ఇక్కడ అంగన్వాడీ మొదలెట్టారు కానీ కమిటీ వాళ్ళు లేదు, ఏమీ లేదండి ఇక్కడ. చిన్నపిల్లలు చదువుకుండా వెళ్ళాలంటే ఎక్కడికి వెళ్ళవలసి వస్తుంది. ఎక్కడ ఉందండి ఇక్కడ ఇదండి అంగన్వాడీ? ఎక్కడ ఉందండి అంగన్వాడీ? మూల ఉందండి. మూల మెయిన్ రోడ్ ఇక్కడే అండి, ఇక్కడే కాలనీ ఇక్కడ మూల ఉంది. ఓకేనా. అదండి అంతకంటే ఏం లోటు ఏమి లేదండి. ఇదే జరిగింది. ఈ గవర్నమెంట్ ప్రస్తుతానికి బాగానే ఉంది కదా? బాగానే ఉందండి, పర్లేదండి. ఫాలో అవుతుంటారండి మీరు రాజకీయాలు మామూలుగా? మేము వెళ్ళమండి, అంటే మా వ్యాపారం కదండి, మేము వెళ్ళమండి. అంటే మనకేంటంటే మామూలుగా వెళ్తాం తప్ప కేకేసారు అనుకోండి వెళ్తాం, అంతవరకు రాజకీయాల మీద తిరగమండి. ఎలా ఉందండి అంటే ఇంతకు ముందు గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? బాగుంది అంటున్నాను కదండి. ఇది బాగుందండి. ఎలా ఉందండి ప్రభుత్వం వచ్చిన తర్వాత? సంవత్సరం అయింది కదా? అయిందండి. ఎక్కడే ఉన్నాయి కదండి. ఇదిగోండి మా రోడ్డు. మేము వచ్చి దగ్గర 5 సంవత్సరాలు అయింది. ఈ రోడ్డు అలాగే ఉంది. ఎవరు ఇంత మట్టి కూడా పోలేదు మాకు. మేము పోసుకుంటామే లారీల దగ్గర తెచ్చుకొని. ఎవరు పోసిన వాళ్ళు లేరు. మా ఇంటి ముందర మేము పోసుకున్నదేనండి. అదిగో గొయ్య మేము పోసుకున్నదే. ఆ ట్యాంక్ కట్టే మట్టికి మొత్తం మేము మట్టికి నాశనం అయిపోయామండి. ఆ ట్యాంక్ ఏ గవర్నమెంట్ లో కట్టారండి? తెలుగుదేశం వాళ్ళేనండి. తెలుగుదేశంలో దుర్గారావు గారు ఉన్నప్పుడే కట్టారండి. ఆయన ఉన్నారు కదండి, శంకర దుర్గారావు గారు, ఆయన ఉన్నప్పుడే. కనీసం ఆ ట్యాంక్ ఉన్న చూడండి ఎలా ఉంటది. అక్కడ ప్లేట్ పోయలేదండి కడకే. మొత్తం నీళ్ళు వస్తే ఈ ఇల్లు మునిగిపోద్ది ముందర. ఈవిడికి కొట్టేద్దండి. అలా ఉంటుందండి మా ఇంటి ముందర. మరి అడగలేదండి ఎమ్మెల్యే గారిని? మేము చాలా సార్లు అడిగామండి వెళ్ళి. అలా చేస్తారని ఊరుకుంటున్నామండి. ఎప్పుడు చేస్తారు అంటే ఇప్పుడు వచ్చాక మాకేమి రాలేదండి. వచ్చి చూసుకుంటాం లేదు, ఏమీ లేదండి మా ఇంటి ముందర. ఏమి లేదండి, అంతేనండి. ఎందుకండి అబద్ధం ఎందుకంటే ట్యాంక్ కట్టారండి. కట్టినప్పుడు వేస్తానన్నారు ప్లేట్లు. చూడండి పోనీ ఎలాగున్నాయి ఆ ప్లేట్లు. వాసన అండి, ప్లేట్ అన్నది లేదు. మేము వేసుకుంటామే రేకులు, మేము పోయించుకుంటామే మట్టి అండి. అప్పుడే తర్వాత అవి గొట్టాలు ఉంటాయి చూడండి, ఉన్నప్పుడే పెట్టారు. దుర్గారావు గారు ఉన్నప్పుడే పెట్టారు. ఇంకా అంతేనండి. ఇంక మళ్ళీ అట్లా జోలికి గాని ఊసుకు గాని వస్తలే. ఇంకా అంతేనండి, అలాగే ఉందండి. మరి ఇప్పుడు ఈయన వచ్చిన తర్వాత ఒకసారి ఎక్కడండి అప్పుడు వెళ్దామని చూసామండి. మా అబ్బాయి గురించి వెళ్దామని చూసామండి. మా అబ్బాయికి బ్రెయిన్ ఆపరేషన్ 2 అయినాయి అండి. కనీసం ఎవరో ఏం సాయం చేయలేదండి. ఈయనకి ఎవరండి మన చిరంజీవి తమ్ముడు ఉన్నాడు కదా, ఆయనకి డబ్బులు కట్టామండి. మాకు చిప్స్లు ఇస్తారంట కదా, అవి కూడా ఇవ్వలేదు ఏంటండి. 3 పేరుని కట్టాను. మా అబ్బాయి పేరుని కట్టాను, నా పేరుని కట్టాను, మా కోళ్ళ పేరుని కట్టాను. ఏయో కోపులు ఏదో ఇస్తారో అన్నారు కానీ ఏం ఇవ్వలేదండి మాకు. మళ్ళీ ఈ సంవత్సరం కట్టించుకుంటా అన్నారండి. అవి కూడా కట్టించుకోవాలి. ఇక్కడ అడిగితే ఎవరో కట్టించుకోను, ఇక్కడ కట్టించుకోమంటే అక్కడ ఉన్నారు కదండి, ఆయన దగ్గరికి వెళ్ళి కట్టామండి. 3 పేరున కట్టామండి. కనీసం ఏం వచ్చినా ఏం మాట్లాడతారండి. అయితే రోడ్ సమస్య అయితే ఎప్పటి నుంచో ఉందండి మీకు? మాకు బాగా ఉందండి రోడ్డు. ఇది మీరే చూస్తున్నారు కదా, అసలు బాగోదండి మా రోడ్డు. వాన వస్తే అసలు బాగోదండి. ఇంకా మామూలుగా అప్పుడు బాగుంటుంది మా రోడ్డు. ఇంకంతేనండి. నీటి సమస్య, రోడ్డు సమస్య ఎక్కువ అండి. అది మట్టికి మొత్తం కారిపోతానే ఉంటదండి అక్కడ. అది పెట్టేసి వదిలేసారు అక్కడ. చెప్పాను మా డ్రైనేజీ కూడా చెప్పాను. అసలు బాగోదండి. మీరు చూడండి, అసలు బాగోదండి. మా ఇంటి ముందర బాగోదు. నేనే చెప్తున్నాను కదండి, అక్కడ అసలు బాగోదండి. అది ప్లేట్లు ఇప్పుడు ఒక్కడు కూడా వేయలేదు. మీరే కొంత చూడండి, కొన్ని దగ్గరికి వెళ్ళి అవుద్దండి. తెలుగుదేశం వాళ్ళేనండి, దుర్గారావు గారు. ఏమని ఆయనకి ఏం పెట్టలేదు. ఆయన ఏం వచ్చి మా రోడ్లు చూస్తాం వెళ్ళిపోతాం. ఆయన ఎవరిది వచ్చినప్పుడు వాళ్ళే చేసుకుంటున్నారు కదండి. మా రోడ్డుకి ఏమి వేయలేదండి. ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు ఎవరో ఇప్పుడు మట్టి వేయలేదు మాకు. ఒకటి అయింది మాకు అక్కడ. రోడ్లు కన్నించి కడుకోతారు కానీ ఆ రోడ్డు వేసారేటండి. అక్కడ వేసారు. ఇలాగెళ్ళి ఇలాగ వెళ్తాం మేము. ఇలాగ వెళ్తారు కదా ఎవరైనా. ఒక రోడ్డు రోజునే బాగుండు. ఇలాగా పోయలేదు తిన్నాక అలా పెట్టారు రోడ్డు. అలాగే ఎవరు వెళ్తారండి? కింద కాబట్టి వర్షం మొత్తం వర్షం నీళ్ళు ఇలాగే వస్తాయండి. మాకే వస్తున్నాయి. పైనుంచి నీళ్ళన్నీ మాకే వచ్చేస్తాయి. ఇంకెటు వెళ్ళవండి. ఆ పైనుంచి ఇటే వస్తాయండి. ఆ నీరంతా ఇలాగే వచ్చేది. డౌన్కే వచ్చేది. ములిగిపోతే ఇంట్లోకి వెళ్ళిపోద్దండి. ఎందుకంటే ఈవిడ ఇంకా కట్టలేదు ఇల్లు. మావి కొంచెం మెరగ్గా ఉన్నాయి కూడా పర్లేదండి. ఇది వరకు అయితే మా అన్ని మునిగిపోయి. గత ప్రభుత్వంలో మీరు ఎప్పుడు వెళ్ళలేదు కాబట్టి ఒకసారి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళి ఉందని పరిస్థితి అని చెప్తే ఆయన అన్నారు కదా, ఆల్రెడీ ఒకసారి శాంక్షన్ అయింది, వర్షాల కాలం వెళ్ళాక వేస్తా అనేసి అన్నారంట. అది ఆయన చెప్పాడు. అదేలేండి, మేము ఉండవాలండి. ఎందుకంటే లైన్కి వెళ్తానండి. ఫ్యాన్సీ అదేలేండి. వీళ్ళు వెళ్తారండి, మగవారు వెళ్తారు. మా ఆయన గారు లేరండి. మా పిల్లడు వెళ్తాకి మా పిల్లడు బాగోదండి. కాలనీ మొత్తం ఒకసారి వెళ్ళి మాట్లాడితే ఆయన కూడా ఒకసారి చూస్తారు కదా. ఈయన చెప్పడం అయితే వర్షాకాలం అయ్యాక వేస్తా అనేసి చెప్పారంట ఎమ్మెల్యే. మనకు తెలియదండి. ఎందుకంటే మా పిల్లడు బాగోదండి. నేను లైన్కి వెళ్తాను, ఇప్పుడే వచ్చాను. వీళ్ళు వెళ్తారండి మగోళ్ళు. ఇంక నన్ను రామని రండి, నేను వెళ్ళను వాళ్ళతో. వీళ్ళే వెళ్తారు రోడ్లు కట్టాను.
అంటే మేము మీరు చెప్పమన్నారని చెప్తున్నాం. అదేలేనా అంతే అండి. ఈ సమస్య రోడ్లు చెప్పడం మట్టికి తప్పలేదు. అప్పటి నుంచి అలాగే ఉండిపోయాయండి. ప్లేట్లు గట్ట ఏమి ఉండవండి, వాసన అండి మాకు. చూడండి పోనీ మీరు వచ్చే చూడండి, అక్కడ దాకా ఉంటాయండి ప్లేట్లు. మా ఇంటి ముందర మట్టుకు ఉండవు ప్లేట్లు. ఏమండి పోసి గారు అంతేనా? ఈ డ్రైనేజ్ కన్నించి కాడక ప్లేట్లు ఉండవు. అసలు చాలా చిరాకుగా ఉంటాయండి. బాగునొత్తే మట్టి బాగోదండి. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది కదమ్మా, ఎలా ఉందన్న కూటమి ప్రభుత్వం పరిపాలన? కూటమి ప్రభుత్వం అంటే కూటమి ఉంది కాబట్టి ప్రభుత్వం 1 ఇయర్ గడిచింది. ఈ సుపరిపాలన అనేది బాగానే జరుగుతుంది. ప్రజలకు కూడా అందుబాటులో అంటే అన్ని రకాల సంస్థల్ని అంటే చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని సంస్థలని, కంపెనీలని అందుబాటులో తీసుకొని నిరుద్యోగ వృద్ధి అనేది లేకుండా ప్రజలకి అన్ని రకాలుగా అన్ని సౌకర్యాలు కల్పించాలని చేస్తున్నారు. ప్రభుత్వ పాలన ప్రస్తుతానికి చాలా అద్భుతంగానే ఎదురుగా నడుస్తుంది. అది బీజేపీ, జనసేన, టీడీపీ కూటమి ప్రభుత్వం ముందుకు బాగానే కొనసాగిస్తున్నారు. ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు గారు ఉన్నారు కదా, ఆయన పనితీరు ఎలా ఉందన్నంటే ఇక్కడికి వచ్చిన తర్వాత? వెంకటరాజు గారి పనితీరు అంటే చాలా ఫాస్ట్గా, యాక్టివ్గా, స్వయం కృషిగా బాగానే చేస్తున్నారు. కులంకుషంగా ఏమీ లేకుండా, ఎటువంటి తారతమ్యాలు, గొడవలు ఎటువంటి ఏమీ లేకుండా చక్కగా అన్నీ నడుపుకుంటూ ఎదురుకు తీసుకెళ్తున్నారు. నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి సమస్యని కూడా ఆయన ముందుకు వచ్చి ఏ విషయాన్ని కూడా కులంకుషంగా ముందుకు తీసుకెళ్తున్నారో తప్ప ఏ విషయం పక్కకు పెట్టి లేకపోతే కూటమి ప్రభుత్వంలో మేము ఉన్నామన్న ఇది లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు కొనసాగిస్తున్నారు. ప్రతి సమస్యని కూడా ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి పంచాయతీకి వెళ్ళి విషయాలు ప్రతి సమస్యలని తెలుసుకొని అక్కడ ఉండే సమస్యను ప్రతిదీ కూడా పరిష్కారం చేయడానికే ముందుకు కొనసాగుతున్నారు. ఇలా తిరుగుతూ ఉన్నప్పుడు కొంతమందిని మీలాంటి అడుగుతున్నప్పుడు చాలా మంది చెప్పిన ఇదేంటంటే, గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల్లో డబ్బులు ఎక్కువ వచ్చేసినాయి, మాకు ఈ ప్రభుత్వం నచ్చట్లేదు, మాకు డబ్బులు ఇస్తే బాగుంటుంది కదా అని కొంతమంది. ఇంకొంతమంది ఏంటంటే డబ్బులు అందరూ ఇస్తారు కానీ డెవలప్మెంట్ అనేది గవర్నమెంట్లో మనం చూస్తాం ఖచ్చితంగా అని కొంతమంది అన్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే? డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం అనేది వాళ్ళని వీళ్ళని విమర్శించేది అనేది ఏమీ లేదు. అంటే ప్రజలు దేన్ని అయితే తీసుకుంటారో దాన్నే ముందుకు నడిపించగలరు. అది ప్రజల చేతిలో ఉన్నది కాబట్టి, అంటే వాటరే ముఖ్యమైన ఇది కాబట్టి దాని గురించి ప్రభుత్వాన్ని ఎంచుకునే అధికారం కూడా ప్రజలకే ఉంది. కాబట్టి అది కూటమనే కాదు, ఏ ప్రభుత్వాన్నైనా మనం కించపరచడానికి, మాట్లాడడానికి మనం ఏ విధంగా సరిపోము. అది అంటే ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు కాబట్టి అది ప్రజల మీదే ఉంటుంది నిర్ణయం అనేది. ఈ ప్రభుత్వం బాగా చేస్తుంది, ఈ ప్రభుత్వం బాగా చేయలేదు అంటే ఈ మనకున్న కూటమి ప్రభుత్వం మనకి అన్ని విధాలుగా కూడా మంచిగా జరుగుతుంది, అన్ని మంచిగా చేస్తున్నది అన్న విషయాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు, తెలుసుకున్న వాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు. డెవలప్మెంట్ ఏమన్నా ఈ సంవత్సరంలో కాకుండా ఇంకా 4 ఇయర్స్లో కూడా ఏమైనా జరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? ఈ 4 ఇయర్స్ ఇంకా కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ జరుగుతుంది, ఈ ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి ఇంకా మంచి రోజులు ఉన్నాయి. ఇంకా మంచిగా ప్రభుత్వం ఇంకా ఎదురు కొనసాగిస్తారని మేము కూడా అందరం ఆశిస్తాం. గత ప్రభుత్వంలో పథకాలన్నింటికి వాళ్ళ పార్టీకి సంబంధించిన పేర్లనే పెట్టుకున్నారు. జగనన్న విద్యా దీవెన అని, జగనన్న కానుక అని చెప్పేసి పెట్టుకున్నారు. ఈ ప్రభుత్వానికి వచ్చేసరికి లీడర్స్ పేర్లు పెట్టడం జరిగింది. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం పథకానికి వచ్చేసరికి డొక్కా సీతమ్మ గారు అలాంటి పథకాలు పెట్టారు. మీ అభిప్రాయం ఏంటన్నా, అది మంచిదే అంటారా? బాగుంది ఈ ప్రభుత్వాన్ని పెడతామంటే డొక్కా సీతమ్మ గారు ఆవిడ ఎప్పుడో అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పి ఉద్దేశించిన విధానం అది ఏంటంటే, డొక్కా సీతమ్మ గారు గతంలో ఎప్పుడో ఇలాగా ఆకలితో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అన్నం పెట్టి ఆవిడ కడుపు నింపి వ్యవహారం చేసిందని సో ఇలాగా మన పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది, డిప్యూటీ సీఎం గారు. ఆ పదాన్ని ఎందుకు పోనివ్వడం అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి తీసుకోవడం వల్ల పైన అధికారం కూడా దాన్ని మెన్షన్ చేయడం జరిగింది. అంతే తప్ప వీళ్ళ పేర్లే పెట్టాలి, వాళ్ళ పేర్లే పెట్టాలన్న ఇది అనేది మాత్రం కూటమి ప్రభుత్వానికి అనేది లేదు. సొంత పేర్లు పెట్టుకోకుండా, సొంత పేర్లు కాకుండా ప్రజలను చూశారు, ఆకలితో ఉన్న వాళ్ళు కడుపు నింపారు అన్న ఉద్దేశాన్ని దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పినంటే పదాన్ని సీఎం గారు ఆచరణలో పెట్టుకొని ఆ ఒక పేరుని దాని మీద మెన్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ 4 సంవత్సరాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ టర్మ్లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఏమన్నా మళ్ళీ ఉంటుందంటారా? అది ప్రజల మీద ఆధారపడి ఉంటుంది. కూటమి ప్రభుత్వం మనకి మంచి చేస్తుంది అన్న ఉద్దేశం అనుకుంటే ఇంకా కూటమిని ఇంకా ఎదరికి తీసుకెళ్లే దిశానిర్దేశాలు ఉంటాయి తప్ప మళ్ళీ ఈ ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వం అన్నదానికి
అంటే మనం చెప్పడం అనేది కాదు, అది ప్రజల్లో ఆధారపడం. అది రీసెంట్గా ఒక ర్యాలీ ఎక్కడో జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి కారు కింద ఒక ఆయన చనిపోయాడు. ఆ చనిపోయిన ఆ ర్యాలీలో రప్ప రప్ప నరికేస్తామని చెప్పేసి ప్లకార్డులు పెట్టుకుని తిరిగారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఓపెన్గా అలాంటి ఫ్లెక్స్లు పెట్టుకొని బెదిరించడం అనేది. ప్రభుత్వం అంటే ప్రభుత్వం ఫామ్లో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వాన్ని విమర్శించడం, ఒకరి మీద ఒకటి వేసుకోవడం, కౌంటర్లు వేసుకోవడం అనేది జరుగుతూ ఉంటాయి. అది ఏంటి అనేది వాళ్ళంతటా వాళ్ళకి తెలుస్తుంది తప్ప మనం అలా విమర్శించుకోవడం కామనే, కానీ రప్ప రప్ప నరికేస్తాం అలాంటి పదాలు వాడడం కరెక్టే అంటారా? ఎంతవరకు కరెక్ట్ అనేది వాళ్ళకి, ఆ నాయకులకి తెలియదు. అదే మొత్తానికి చూసుకుంటే ఈ సంవత్సరంలో కూటమి ప్రభుత్వం బాగానే ఉందంటారా? కూటమి ప్రభుత్వం మంచిగా అందరికీ మొన్నే రీసెంట్గా పిల్లలందరికీ కూడా తల్లి దీవెన అనేది వేశారు. ఇంకా పర్లేదు అన్న వాళ్ళకి కూడా మళ్ళీ ఆర్జీలు పెట్టుకొని వాళ్ళకి 10వ తారీఖు లోపు మిగతా వాళ్ళకి కూడా అడేలాగా చూస్తామని చెప్పి సీఎం గారు ఆల్రెడీ నారా లోకేష్ గారు కూడా మనకి అనౌన్స్ చేశారు. ఇంకా ప్రతిదీ కూడా ప్రభుత్వం ఎదరికి తీసుకెళ్ళడానికి చూస్తుంది తప్ప ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది పడి కలిగిపోయే విధంగా అయితే లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతుంది కదండి, ఎలా ఉంది కూటమి ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉందంట? పరిపాలన అయితే చాలా బాగుంది. ఇంత ముందు మీద చాలా మెరుగుదలగా ఉంది. ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ చెప్పిన 6 పాయింట్ ఫార్ములా కూడా వాళ్ళు కంపల్సరీగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదండి, 5 శాఖలకు మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన పనితీరు ఎలా ఉందంటారు? ఆయన పంచాయతీ శాఖ కావాలని కోరి తీసుకున్నారు. వాళ్ళు ఏంటంటే ప్రజల్లోకి చొచ్చుకుని పోయి వాళ్ళ రూట్ లెవెల్ నుంచి వాళ్ళని తీర్చిదిద్దాలని, పల్లెటూరు ప్రజలను బాగు చేయాలని చెప్పేసి ఆయన్ని తీర్మానించుకుని పల్లెటూరుని బాగు చేయాలి అని పనిగట్టుకుని ఆ శాఖ తీసుకున్నారు. ఆయనకి సంబంధించి చాలా బాగుంది, ఆయన పనితీరు చాలా బాగుంది. రోడ్లు కూడా చాలా వరకు, రోడ్లు వరకు ఇంతకుముందు అన్ని గుంతల రోడ్లు ఉండేవి, ఇప్పుడు అన్ని ఎక్కడికక్కడ ప్యాచ్ వర్కులు చేశారు. ప్లస్ కొన్ని కొత్త రోడ్లు కూడా వేస్తున్నారు. ప్లస్ విలేజ్ లో అన్ని రకాల శాంక్షన్స్ కూడా వస్తున్నాయి. గోపాలపురం నియోజకవర్గం ఎమ్మెల్యే గారు పనితీరు ఎలా ఉందండి? ఆయన పనితీరు కూడా చాలా బాగుంది. అన్ని విలేజెస్ పర్యటిస్తున్నారు, పర్యటించి వాళ్ళ అవసరాలు ఏంటో తెలుసుకుంటున్నారు, తెలుసుకుని అన్ని రకాల శాంక్షన్స్ తెప్పిస్తున్నారు. ఈరోజు దేవరపల్లికి కూడా దగ్గర దగ్గర 5,30,00,000 శాంక్షన్స్ అయిన మన ప్రత్యేకంగా దేవరపల్లికి తీసుకొచ్చారు. ఇప్పుడు గత ప్రభుత్వం 5 సంవత్సరాలు పాలించిన జగన్మోహన్ రెడ్డి గారు, దానికి ఈ సంవత్సరంలో ఉన్న డిఫరెన్స్ ఏమైనా చెప్పగలరా? అంటే డిఫరెన్స్ చెప్పాలంటే అప్పుడు రాజకీయం అనేది ఇంతకుముందు చాలా గౌరవంగా ఉండేది. ఆ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవెన్ అసెంబ్లీలోనే తిట్టుకోవడం, వ్యక్తిగత విమర్శలు చేయటం, ఇవన్నీ జరిగినాయి. మనం టీవీలో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు అలాంటి దానికి తావులేదు, అన్నీ చక్కగా పరిపాలన బాగుంటుంది. గత ప్రభుత్వంలో ఏంటంటే పథకాలకి జగనన్న విద్యా దీవెన, జగనన్న విద్యా కానుక అని చెప్పేసి పెట్టుకుంటూ వచ్చారు. ఈ ప్రభుత్వం అలా కాకుండా లీడర్స్ పేర్లు పెట్టడం జరిగిందండి. దాని మీద మీ అభిప్రాయం ఏంటో? అదే మంచిగా పెట్టారు. లీడర్స్ పేర్లు అంటే ఇది ఇప్పుడు ఏమవుతుందంటే ఎవరు ప్రభుత్వం వస్తుంటాయో వాళ్ళ పేర్లు మార్చేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్ టైం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉండేది, దాన్ని వైఎస్ఆర్ అని పెట్టేశారు వాళ్ళ ప్రభుత్వం రాగానే. అదే సేమ్ వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఎన్టీఆర్ అని మార్చారు మళ్ళీ. ఇంకంతే, మళ్ళీ ప్రభుత్వం మారింది అనుకోండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటారు, ఇంకంతే. ఈ పథకాలంటే మధ్యాహ్నం భోజనం పథకం, దానికి సంబంధించి అంటే పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ గా ఈ పథకాలే పెట్టుకుందాం అని చెప్పేసి అదే డొక్కా సీతమ్మ ఇవన్నీ పెట్టారు. అవి బాగా జనాలకి బాగా ఉపయోగపడే విధంగా ఇంతకుముందు అన్నా క్యాంటీన్లు అని ఉండేవి. ప్రతి ఒక్కళ్ళు లేబర్ మ్యాక్సిమం బయట ఊర్ల నుంచి వచ్చేవాళ్ళు అది అన్న క్యాంటీన్లు అవి బాగా ఉపయోగపడుతున్నాయి. ఫుడ్ అది కూడా బాగానే ఉంటుంది, బాగానే జరుగుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి బాగానే జరుగుతుంది. అంటే ఈ 4 సంవత్సరాలు అయిన తర్వాత నెక్స్ట్ టర్మ్ లో ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అది అప్పుడే చెప్పలేం కదండి. ప్రస్తుతానికి అయితే ఈ 1 year లోనే చాలా మోడిఫికేషన్స్ తీసుకొచ్చారు. ప్లస్ రాజధానులు 3 రాజధానులు అన్నారు, అన్నారు. ఇప్పుడు ఈయన అమరావతిని కేంద్రంగా తీసుకుని రకరకాలుగా డెవలప్ చేస్తున్నారు. రకరకాల ఇండస్ట్రీస్ కూడా అట్రాక్ట్ అయి వస్తున్నాయి. అదే మొన్న రీసెంట్ గా ఒక ర్యాలీ ఏదో జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కారు ఎక్కిచ్చేసి ఒక ఆయన చనిపోయాడు. ఆ ఇన్సిడెంట్ లో చాలా మంది వైసీపీ కార్యకర్తలు రప్ప నరికేస్తాం అని చెప్పి ప్లకార్డులు పట్టుకుని తిరిగారు. దాని మీద ఏమంటారండి? దాని గురించి అది చాలా తప్పు కదండి. మరి రాజంగా రఫ్ అని అడిగేస్తామంటే ఏదో సినిమా డైలాగులు చెప్పేసినట్టు ఆ ప్లకార్డులు ప్రదర్శించేశారు.
అది చట్టపరంగా వాళ్ళ మీద ఏదో చర్య కూడా తీసుకుంటున్నారు. అదే దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ లో బాగానే ఉంది కదా. బాగానే ఉంది అన్నాడు, మరి అది చాలా తప్పు కదా. అదే అది ప్రతి ఒక్కళ్ళు ఖండిస్తున్నారు. అది అదే అంటే మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు బాగానే వెళ్తుంది అంటారా? బాగానే వెళ్తుంది. రాబోయే 4 సంవత్సరాల్లో ఇంకా బాగుంటది. ఓకే. ఈ 3 పార్టీలు కూటమిగా వచ్చినాయి కదండి. 3 పార్టీలు ఈ నియోజకవర్గంలో బాగానే ఉన్నాయి అంటే కలిసికట్టుగా వెళ్తున్నారా అని అంటే అది పై స్థాయిలో అలాగే వెళ్తుంది, కానీ కింద స్థాయి వచ్చేటప్పటికి కొద్దిగా అసంతృప్తి ఉంది. నామినేటెడ్ పోస్టులు కానీ ఇంకోటి కానీ మిగతా అంటే జనసేన పార్టీ, బీజేపీ కొద్దిగా అసంతృప్తితో ఉన్నారు. అది మన పై వాళ్ళు గమనించి దాన్ని సర్దిద్దాల్సి ఉంది. ప్రస్తుతానికి అయితే కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరంలో చాలా బాగానే జరుగుతుంది. థ్యాంక్ యూ.